మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ప్రభు యొక్క మహా ఉచిత కృప, మరి ఈ సమయము దేవుడు మనకు ప్రత్యేకంగా అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనం చదువుతున్నాను, గమనించండి. 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, చదవబడిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నన్ను మమ్మలను నీ అనాది సంకల్పంలో ఈ వాక్యము కొరకై నువ్వు నిర్ణయించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని విరిచి మా ఆధ్యాత్మిక జీవితంలో మాకు అవసరమైన సంగతులు మాకు అందించమని, బలపరచమని, వాక్య దాహార్తిని తీర్చమని, వాక్యపు ఉదక స్నానము చేసి అయా ఇదిగో తండ్రి నీ ఎదుట వధువైన సంఘముగా ఉండునట్లుగా కృప కలుగునట్లుగా మాకు బోధించమని బతిమలాడుతున్నాను. అయా నీవే సహాయము చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు, నీకు వేరుగా విగ్రహ సంబంధమైన ఈ లోక గృహ కుల దేవతలు, దేవుళ్ళ ఎదుట కొంతమంది మాచంగులని వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. ప్రభువా, ఆ సమస్తమును నీవిచ్చిన అధికారం చొప్పున యేసు నామములో బంధిస్తున్నాను. ఇవన్నీ నిత్య నరకంలో ఇప్పుడే పోయి పడును గాక, అక్కడే యేసు నామములో లయమైపోవును గాక, వాటి ప్రభావం కూడా లయమైపోవును గాక. నా చుట్టూ మా చుట్టూరు ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఆ గృహమైన ఈ కాలనీ, పట్టణము, గ్రామము, రాష్ట్ర, దేశము సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింప చేసి నీవే మాతో ఉండి స్తుతి సింహాసనాసుడవేండి. బలమైన నీ సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం, పునరుద్ధాన శక్తి, సిలువ రక్త ప్రభావం చేత మేమున్న ఈ స్థలమును, ఈ గృహాన్ని, కాలనీ, పట్టణాన్ని, రాష్ట్ర, దేశాన్ని నింపి నీకు వేరుగా ఏమీ ఉండకుండా వాటన్నిటినీ నీ ప్రభావం చేత లయపరచమని, మార్గము సరళపరచమని, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన వాక్శక్తి నాకు అనుగ్రహించయ్యా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుని క్షమించు. నా యోగ్యతను కూడా ఒప్పుకుంటున్నాను, క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ అగ్నిలో పుటం శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి నా ముఖాంచలోంచి మీరు కనబడుతూ నా నోటిని మీ నోటి బోరగా చేసుకొని నీవే నాతో, మాతో, అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మీరు ఇచ్చిన, చదివిన ఈ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను, మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నీవే అగ్ని ప్రాకారమైన అగ్ని వంటి రథముల సైన్యము చుట్టూ నిత్యము
కావలిగా ఉంచు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మిలొచ్చి నిత్యము నీ కనుదృష్టి ముఖ కాంతి మాపై ప్రకాశింపచి సహాయము చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మొట్టమొదటిగా కొన్ని విషయాలు క్లియర్ చేయాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఏమిటయి అన్నది చాలా ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిగా దైవజనుడు ద్వారా లేదా సంఘములో ప్రవచనం అనేది రిలీజ్ అయినప్పుడు పౌలు భక్తుడు చెప్పిన పద్ధతిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించాలి అని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు స్పష్టంగా రాసి ఉంచాడు. దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఒక వ్యక్తి ఆత్మీయుని యొక్క క్షేమం కొరకు అనలేదు అక్కడ. ప్రవచించేవాడు ఎవరైనా సరే తన స్వప్రయోజనాల కోసం ప్రవచించక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించవలెను అని రాస్తుంది లేఖనంలో. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా దైవజనుడు అన్ని రాసి ఉంచాడు. ప్రవచనం రిలీజ్ అయినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభువా ఈ ప్రవచనం నా నిమిత్తం రిలీజ్ అయింది, నా కుటుంబం నిమిత్తం రిలీజ్ అయింది. సదరు అంటే సగటు దాని మీద అవగాహన కలిగి స్థానికంగా మీరు వెళుతున్న దైవజనుడికి అవగాహన కలిగి ఉంటే అతను చెప్పవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే ప్రార్థన చేసుకోండి. ఏం చేసుకోవాలి? ప్రవచనం రిలీజ్ అవ్వగానే ప్రార్థన చేసుకోవాలి. నీకు ఆశీర్వాదకరంగా ప్రవచనం రిలీజ్ అయినా, లేదు పలానా కీడు జరగబోతున్నది అన్నది ప్రవచన రూపేణ రిలీజ్ అయినా, మొట్టమొదటిగా దాని విషయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దైవజనుడు కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే మొదటిగా ప్రార్థన చేసుకోమని చెప్పాలి. నీ భవిష్యత్తు గురించి దేవుడు ప్రవచిస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రవచిస్తాడు. నీ కుటుంబం గురించి ప్రవచిస్తాడు. ఆశీర్వాదం అనే దాన్ని ప్రవచింపజేస్తాడు. పిల్లల భవిష్యత్తు విషయమే ప్రవచింపజేస్తాడు దేవుడే. అగబ్ అనే ప్రవక్త పౌలు నడికట్టు తీసుకొని బరబర తన కాళ్ళు చేతులు కట్టేసుకొని ఆయన అంటాడు, ఈ నడికట్టు ఎవరిదో ఆ వ్యక్తిని ఫలానా ప్రాంతంలోకి వెళ్ళబోతా ఉన్నాడు, అన్ని జనుల చేతికి అప్పజెప్పబడబోతున్నాడు, వారిలో అతన్ని బంధించబోతున్నారు అన్నాడు. పౌలుకి ఆల్రెడీ ఆ సంగతి తెలుసు, అక్కడికి వెళితే శ్రమలు ఎదురైతాయని. అయినా దేవుని యొక్క దయా సంకల్పం అతనికి అర్థమైంది కాబట్టి అయ్యా వెళ్ళొద్దు 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 అని బతిమలాడిన పౌలు వెళ్ళాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రభు చెప్పాడు పౌలుతో, నీవు నా గురించి పలానా స్థలాల్లో సాక్ష్యం ఇవ్వాలి. పలానా చక్రవర్తి దగ్గర, పలానా రాజు దగ్గర, పలానా ఊరిలో, పలానా దేశంలో
సాక్ష్యం ఇవ్వాలి నా గురించి. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఏదియును ఎవడును రాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలుతో ఎన్నో పెను ఉపద్రవాలు, సముద్రంలో వాడ పగిలిపోవటం, ప్రాణభీతితో అంటాడు కదా పౌలు, బ్రతుకుతామన్న నమ్మకం మాకైతే లేదు, కానీ దేవుడు నిన్న రాత్రి నా పక్కనే నిలబడి భయపడమాక నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఆ మాటలు పక్క వాళ్ళు చేస్తే ఎర్రోడిలాగా చూశారు. వాడ పగిలిపోయి గందరగోళం అయితే కానీ అప్పుడు అర్థమైంది, అమ్మ దేవుడు చెప్పింది నిజమేనని. వస్తువులు, ఆహారం మొత్తం నీళ్ళపాలైపోయింది. ఇప్పుడు కొంచెం ఉంది, ఆ కొంచెం కాపాడుకొని తినడం ముందు ఈ పడవలో నుంచి దిగి ఆ ఒడ్డుకి ఈదుకుంటా వెళ్ళాలంటే శక్తి కావాలి కదా, నా మాటని ఆ రొట్టెలు చేసుకొని తినండి అన్నాడు పౌలు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఒక పోయిన ఆదివారమా అంతకు ముందు ఆదివారం ప్రవచనం రిలీజ్ అయింది ఒక కుటుంబ విషయంలో. దాని విషయంలో స్థానిక దైవజనుడు అడిగినప్పుడు అదంతా ఫేక్, అదంతా అబద్ధం అయ్యా అని చెప్పని, నెరవేరు ఏం లేదు, అంత ఉట్టిదే అని బైబిల్ లేఖనాన్ని కూడా చూపించాడు. లేఖనం నిరర్ధకం కాదు, కానీ అంటే లేఖనం అనేది స్థిరంగా ఉంటుంది, కానీ ప్రవచనం నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, ఒప్పుకుంటా దాన్ని నేను. అయితే ఈ మాట చెప్పే ఆ దైవజనుడు అయినా నేనైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు రిలీజ్ చేస్తున్న ప్రవచనమా, బుద్ధిపూర్వకంగా రిలీజ్ చేస్తున్న ప్రవచనం అది గ్రహింపు కలిగి ఉండాలి. అలాగే ప్రవచనం రిలీజ్ అవ్వగల నీకు ఈ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ కీడు అనేది దేవుడు ప్రవచించాడా? నీ మనస్సాక్షికి ఇది నా గురించే, నా పిల్లలే, నా కుటుంబం అనిపిస్తుందా? ఉపవసించిన ప్రార్థన చేసి ప్రభు ఆ కీడు నుంచి తప్పించని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పౌలు కాదు, పౌలంత ఆధ్యాత్మిక ఆ మెట్టులో నువ్వు లేవు, అది బాగా గుర్తుపెట్టుకో. లేదు, నీ పిల్లల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి భవిష్యత్తులో చేయబోతున్నది దేవుడు, దాని గురించి ప్రవచించాడా? దానికోసం కూడా నువ్వు ఉపవసించైనా ప్రార్థన చేసుకోవాలి. నా గురించి దైవజనుడు మిఖాయిల్ అని గురజవుల ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. అచ్చరం ముక్క లేదు ఆయనకి, మొద్దు సున్నా, చదివే లేదు, కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం చదువుతూ ఉంటారు. 4GB మెమొరీ ఉంటుంది, అది పెట్టుకొని ఆదికాండం నుంచి, ఆది యందు దేవుడు ఉండెను, వాక్యం ఉండెను, ఇవి ఉన్నాయి కదా ఆదికాండం మొదటి. అలా ఆ అధ్యాయము ఆ వచనం చెప్తా ఉంటే అలా ఏలు పెట్టుకొని చూసుకుంటా గమనిస్తా 6 సంవత్సరాలు కటిగా ఉపవాసం ఉండి వందల ఆత్మలు రక్షణ మార్గంలో నడుస్తూ ఆ గ్యాస్ స్టవ్లో రిపేర్ చేసే వ్యాపారం అది చూసుకుంటా, తన తల్లికి, తన భార్య, తను ఆమె మంచంలో ఉంటుంది, ఆమెకన్నీ శుభ్రం చేసుకుంటా, పిల్లలు లేరు, దేవుని పని కొరకు ముందుకు సాగిపోతున్నటువంటి ఆ దైవజనుడు ఒకసారి నన్ను ఎందుకో గురజవులరా, ఇక్కడే మెరిగిపొడి పక్కన, గురజవులరా అబ్బాయి, మేము ఒక స్థలం తీసుకోవాలనుకున్నాం, అక్కడికి వచ్చి ఆ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థన చేయాలి నువ్వు అని. నేను ఎందుకు పాస్టర్ గారు అంటే, నీకు తెలియదులేరా అన్నాడు. సరే అని చెప్పని వెళ్తావు నా ఆటోలో. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, నరసరావుపేట ఈ 4 చోట్ల నువ్వు సేవ చేస్తావు. అదిగో అప్పుడు ఆ టైంలో నువ్వు కారు పోతుంది ముందు, ఆ కారు దేవుడు నీకు ఇస్తాడు అని.
నువ్వు సేవ చేస్తావు ఈ 4 చోట్ల అంటే నేను మా పాస్టర్ గారి గురించి అడిగా. మరి దావీదు పాస్టర్ గారిని ఏం చేస్తావు అంటే, దావీదు పాస్టర్ గారు ఎక్కడికన్నా వెళ్ళని, దేవుడు చూసుకుంటాడు. నువ్వైతే ఈ 4 చోట్ల సేవ చేయాలి అంటే, కాదులే పాస్టర్ గారు, కాదులే అన్నా. దేవుడు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కాదులే అంటావు, ఆమెను చెప్పు అన్నాడు. మనసులో ఆమెను అనుకున్నా. దాని విషయంలో దేవునికి అప్పచెప్పారు. ఇదే 3వ లైన్లో మందిరం ఉండేది ఎంతో ముందు, రేకుల షెడ్లో. అక్కడ కాలువలు కొట్టారు, పెద్ద పెద్ద కాలువలు కడటానికి కాంక్రీట్ పోస్తారు. ఆ టైంలో ఇదే దైవజనుడు వచ్చి బుధవారం కూటం జరిగించడానికి వచ్చాడు. నేను ఇంటికాడ నుంచి సౌండ్ సిస్టమ్ పరిచయం చేయాలి కాబట్టి వస్తూ ఉన్నా. నన్ను చూసి ఆ దైవజనులు వందనాలు, దైవజనులు అంటే, నేను దైవజనులు ఏందయ్యా అంటున్నా. కాదు, నువ్వు దైవజనుడివే. దక్షిణ కొరియా దేశం పాలియాంగిచో గారి మందిరం కాడికి వెళ్ళి నువ్వు దేవుని మాటలు ప్రకటించొస్తావు, నువ్వు దైవజనుడివే అని. ఊరుకోయ్యా అంటే, లేదు ఆమె చెప్పు, మనసు దేవుడు మాట్లాడుతుంటే అని చెప్పంటే, సరే అని చెప్పాను. మోకాళ్ళు వేస్తా ఆమెను అనుకున్నా. ఈ 2 విషయాల్లో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు స్పష్టంగా మళ్ళీ ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు. పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, నర్సరావుపేట ఈ 4 చోట్ల మీరు సేవ చేస్తారంటే జీవిత భాగస్వామితో కలిపి చెప్తా ఉన్నాడు ప్రభు. ఈ 4 చోట్ల మీరు సేవ చేస్తారు, ప్రపంచంలో అన్ని దేశాల్లో నేను అడుగు పెట్టిస్తాను, నా మాటలు ప్రకటిస్తారు. డేవిడ్ పాలియాంగిచో మందిరం దక్షిణ కొరియా దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి నా పక్షంగా నా నిర్ణయ కాలంలో ఇదిగో రూపాంతరపు కొండ అనుభవం అనేది తీసుకొని ఫలానా సబ్జెక్ట్ నువ్వు చెప్పాలి అని చెప్పాడు దేవుడు. దాని విషయమే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇదే దైవజనుడు రొంపిచెర్లలో ఒక సహకారి ఉండేవాడు, మార్కు అని, అలియాస్ వెంకటేశ్వర్లు. ఆయన పట్టల వ్యాపారం, పరదా పాటలు తీసుకుని వెళ్తాడు ఇతర ప్రాంతాలకి. ఓసారి అయ్యా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా సంగతి ప్రార్థన చేయండి అని దైవజనుడిని అడిగితే, నువ్వు ఆడికి వెళ్ళాలి అన్న మందిరం కనిపెట్టుకుని మందిరం దగ్గరలోనే ఉంటావు, నువ్వు ఆ వ్యాపారానికి పోవంటే అట్నే జరిగింది. ఆయనకి ప్రవచనం రిలీజ్ అవుతున్నప్పుడు అది దేవుడు రిలీజ్ చేసిందా, బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆ స్థానిక సేవకుడు రిలీజ్ చేశాడు అన్నది గ్రహింపు నీకుంటే అది కరెక్ట్గా జరుగుతుందా జరగదా అన్నది నువ్వు తేల్చవచ్చు. ఆ మీమాంస అంటే అవుతుందా జరుగుద్దా జరగదా అన్నటువంటి సందేహం. మీమాంస అంటే సందేహం, డౌట్ అని అర్థం. అది నీకుందనుకో, దేవుని పాదాలు పట్టుకో, పోయేదేముంది, నిన్న ₹1,00,00,000 ఆడ పెట్టమన్నారా? దేవా మా కుటుంబ విషయంలో, మా భవిష్యత్తు విషయంలో, పిల్లల విషయంలో మరి ఇలా ప్రవచనం రిలీజ్ అయింది కాబట్టి అది నీ చిత్తం అయితే, మేలైంది అయితే జరిగించాయా, కీడైతే తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే పోయేస్తు, నీ సొమ్మేం పోద్ది. అంటే నీకేంటంటే ఆశీర్వదించబడటం నీకు ఇష్టం లేదు, సర్వనాశనం, అనంత నాశనం, నిత్య నాశనానికి పోవటం అయితే నీకు బాగా ఇష్టం అన్నమాట. దేవుడేమో నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రతి తరము దీవించాలని, ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశాన్ని, కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ఏది నీ కుటుంబాన్ని బట్టి, నీ వంశాన్ని బట్టి, నిన్ను బట్టి ఆశీర్వదించాలని ఆయన తపన పడుతూ ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తే పనికి మాలిన డౌట్లన్నీ పెట్టుకొని మీరు అడగలేదు కేవలం దేనికంటే మీ భోగేచ్ఛల నిమిత్తం, శరీరేచ్ఛల నిమిత్తం, మీ బుద్ధిపూర్వకంగా ఉన్న కోరికల నిమిత్తం అడిగినవి మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు నిర్ణయించిన మీరు ఏవి పొందలేకున్నారని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. నేను ఒక మాట చెప్పనా, దేవుడు రక్షణ సువార్త
మొట్టమొదటిగా తన పిల్లలకే చెప్పాలని యేసు ప్రభు వారు ప్రయత్నం చేశాడు. కపెర్నహూము అనే ప్రాంతంలోకి పోకమునుపే తన స్వజనుల మధ్యలోకి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి వారికి దేవుని రాజ్య సువార్త గురించి చెప్తా ఉంటే ఆ మేధావులు అన్నారు, ఇతడు ఆ వడ్రంగి వాని కుమారుడు కదూ, ఇతని తల్లి మరియ కదూ, ఇతని తోడబుట్టిన వాళ్ళు ఏది చెల్లెళ్ళు అలాగే తమ్ముళ్ళు వాళ్ళంతా మన మధ్య నివసిస్తున్న వాళ్ళు కాదు, అయినా ఇతనికి ఇన్ని అధికారాలు ఆడ నుంచి వచ్చినాయి అని అనుమానంతో మాట్లాడితే ప్రభు అన్నాడు, ప్రవక్త తన స్వదేశం ముందు ఘనత పొందుట అసాధ్యం. కాబట్టి మీరు దేవుని రాజ్య సువార్తను నమ్మట్లేదు కాబట్టి అన్యుల దగ్గరకు వెళుతున్నానంటూ కపెర్నహూము అనే ప్రాంతంలో యూదులు కాని వారికి సువార్త చెప్పడానికి యేసు ప్రభువు నడుం బిగించాడు. ఇదే మాట ముందుగానే ప్రవచన రూపేణ ఇదే యెషయా గ్రంథము 65వ అధ్యాయం అట్టుకుంటా అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అన్న మాట ఉంటుంది. ఎవరికంట? ఆయన్ని వెదకని వారికి ప్రభు దొరికాడంట. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేను అన్యజనుల యొద్దకు వెళుతున్నానని చెప్పని యెషయా గ్రంథంలోనే ఆ మాట ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు వారిని వెదకలేదో ఆ వెదకని వారికి ఆయన దొరికాడట. 65వ అధ్యాయమే యెషయా గ్రంథము. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను అని చెప్పని అక్కడ ప్రవచనం చెప్తాడు, భవిష్యత్తులో జరగబోయేది. యేసు ప్రభు వారేమో తన స్వజనులకు సువార్త చేయడానికి పూనుకుంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి కపెర్నహూము అనే ప్రాంతం వైపుకు వెళ్ళిపోయాడు. సేమ్ ఇలానే పౌలు భక్తుడు కూడా తన స్వజనులు అంటే హెబ్రీయులందరికీ ఆయన దేవుని మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తే ఒక్కడు నమ్మట్ల. అక్కడ ఒక మాట అంటాడు ఆయన, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని, అన్యజనుల యొద్దకు నేను వెళుతున్నానని అపోస్తలుల కార్యంలో చెప్తాడు. 1-2 చోట్ల ఉంటుంది ఆ మాట. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నా అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనే ఆయన తపన పడి ఎంతో ఆతృతగా ఆయన వస్తా ఉన్నాడు వెనకాల పడి. పౌలు భక్తుని కూడా వాడుకొని దారి తప్పిన యూదులందరినీ సరైన మార్గంలో పట్టుకొని రావాలని ప్రయత్నం చేస్తుంటే పౌలు ఎంత చెబుతున్నట్లా వాళ్ళు. కాబట్టి పౌలు అన్నాడు చివరికి, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, అయితే నేను అన్యజనుల యొద్దకు నేను పోతున్నా. ఎక్కడికి వెళ్తున్నాడంట పౌలు? అన్యజనుల యొద్దకు వెళుతున్నాను. అన్యజనులకు ఆ మాటలు ప్రకటించడానికి వెళ్ళిపోతున్నాయి కదా, మిమ్మల్ని ఎవడు బాగు చేసేవాడు లేడని చెప్పని అన్నాడు. సౌలు దేవుడి ప్రణాళికలో ఉన్న వ్యక్తే. ఇజ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు దేవుని యొక్క దయా సంకల్పం ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తే. కానీ దైవ చిత్తాన్ని మీరి
దేవుడు చెప్పినది చేయకపోవటాన్ని బట్టి దావీదును పట్టుకొచ్చుకున్నాడు. దావీదు వాస్తవానికి గొర్రెల గాస్తూ ఎక్కడో మూలన పడి ఉన్నవాడు. కానీ దావీదును మాత్రం ప్రత్యేకంగా పట్టుకొచ్చుకున్నాడు దేవుడే. ఈ సౌలు అందగాడు, ఎత్తరి, యుద్ధసూరుడని ప్రారంభంలో చెప్పుకున్న అట్టంటోడు మెళ్ళ ఎరగదీయాలని, సిగ్గుపడేలా చేయాలని కొద్దిగా ఉన్నటువంటి దావీదును పట్టుకొచ్చుకున్నాడు. దావీదు వాస్తవానికి పొట్టివాడు అని బైబిల్ పండితులు చెప్తున్న సాక్ష్యం. కానీ రూపసి, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, ఎర్రని జుట్టు కలిగిన వాడు, రాగి జుట్టు అంటారు, మంచి రూపసి, మంచి అందగాడు అని చెప్పారు. కానీ దావీదు తన జీవితంలో తప్పు జరిగితే దేవుని ఎదుట పశ్చాత్తాపడి దిద్దుకొని సరైన రీతిగా పట్టుకొచ్చు, లైన్లోకి వచ్చేలాగా దేవుడే పట్టుకొచ్చుకున్నాడు. ఈరోజు ఆశీర్వాదం విషయమైన దేవుడు నీ విషయంలో ప్రవచించినప్పుడు అది నువ్వు ఒక్కళ్ళే కాదు, నీ కుటుంబమే కాదు, చాలా మందికి ఉన్నట్టుంది డౌట్. దేవుడు ప్రవచించినప్పుడు, ఆశీర్వాదం ప్రవచించినప్పుడు దేవుని పాదాలు పడు ప్రార్థన చేసుకో. నా ప్రభు ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాడు. ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శోధన అయితే, జరగబోయే కీడు గురించి చెప్తే ఆయన పాదాలు పడుకొని ప్రార్థిస్తే తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాదని మొండిగా నీకు నచ్చినట్టుగా వెళితే నీ ఆశీర్వాదం తీసి ఇంకోటికి ఇస్తాడు. గతంలో నేను చెప్పా వివాహం విషయంలో, పలానా వ్యక్తి అన్నావు కదా ప్రభు, ఇట్లా జరిగింది ఏంటంటే 5 పిల్లల గురించి చెప్పుకొచ్చాడు. వాళ్ళ విషయంలో దేవుడు చెప్పిన కాడి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయం ఏంటంటే, ఒక మొదటిగా చెప్పిన అమ్మాయి విషయంలో ఓ పెద్ద ఆవిడతో నేను మాట్లాడుతున్నా. అంటే వివాహం కాదులే కానీ మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఆమె కసురుకుంది. ఆమె తర్వాత మాట్లాడమను, ముందు వచ్చి ఆటో ఎక్కమను, ఏంది మాట్లాడేదా, నువ్వైతే ఏం చేస్తావు, ఏంది నువ్వు మాట్లాడేదా, గొడవ పెట్టుకోండి. నేను మౌనంగా పక్కకు వచ్చా. సరే అమ్మా, వాళ్ళు అడావుడు అవుతుంది, తర్వాత మాట్లాడుతాలే అని. ఆ పెద్ద ఆవిడ వాళ్ళ పిల్లగాడు కుటుంబ స్థితిగతుల గురించి చెప్తా ఉంది. ప్రార్థన చేయ, ఇట్లా ఉంది పరిస్థితి, ఇది అని. ఈ లోపల కసురుకుంటా ఉండేసి నేను మౌనంగా పక్కకు వచ్చా. రెండో వ్యక్తి విషయంలో దేవుడిని అడిగినప్పుడు ఆమె మొన్నటిదాకా నేను రక్షణలో ఉన్నా, ఇప్పుడు నేను ఫలానా భక్తురాలని, నీ ఇష్టం ప్రభు అని చెప్పారు. ఇంకొక వ్యక్తి మరి ఏమైందో తెలియదు, నన్ను చూస్తే ముందు ఉమ్మేయటం అనే అలవాటు అయింది. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తే, సైతాను గాడి చర్యో మరి ఏమో తెలియదు, కానీ నన్ను చూస్తే ఉమ్మేయటం ఇది నాకు అలవాటైన పని. చాలామంది అలా ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు. నేనేమో దురుద్దేశంతో వాళ్ళ వైపు చూడను, వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరి విషయంలో అయినా సరే దురుద్దేశంతో నేను ఎప్పుడు చూసి ఎరగను. ఎందుకంటే పల్లెటూరులో పెరిగిన వాడిని, పెద్ద కుటుంబంగా ఉంది మా కుటుంబం. నా చిన్నతనం నుంచి నాకు ఒక అభిప్రాయం ఉండేది, నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరురా అని ఒక మాటని తిడతారు. ఆ మాట ఖచ్చితంగా వాడతారు, నేనే వాడతా. ఈ కారణాన్ని బట్టి నేను వేరే దురుద్దేశంతో చూడను. ఇక ఆ వ్యక్తి, మూడో వ్యక్తిగా ఆ వ్యక్తి ఇక ఉమ్మేయటం అనేది జరుగుతుంది. ఏమో ప్రభు చెప్తా. నాలుగో వ్యక్తికి పెళ్ళి నిశ్చయమైంది, పెళ్ళి జరగబోతా ఉంది. ఐదో వ్యక్తి వచ్చేసరికి ఆ తల్లికి కూతురికి, అంటే అమ్మాయి హై ఎడ్యుకేషన్, ఆమెకు ఇష్టం లేదన్న ఆలోచన ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
ఆ ఆశీర్వాదం నాకు కావాలనుకుంటే ఆ వ్యక్తి ఎవరో ప్రభు చిత్తంలో సెట్ అవుతారు. నాకు వద్దు అనుకుంటే ఇంకొకరి దగ్గర పోవచ్చు. దేవుని యొక్క దయా సంకల్పంలో నిర్ణయించిన ఆశీర్వాదం నీ వంశం, నీ కుటుంబం అనుభవించాలని ఒక తల్లిగా, తండ్రిగా, ఇంట్లో ఉన్న పెద్దగా నువ్వు నిర్ణయం తీసుకుంటే అది నీ వంశానికి, నీ కుటుంబానికి, మీకు మొదటిగా, తర్వాత నీ సంతానానికి, మన సంతానానికి, ప్రభు చిత్తమైతే భూమి మీద ఉన్న నీ వంశంలో ఉన్న ప్రతి తరానికి ఆ ఆశీర్వాదాన్ని పంచిపెడతాడు. ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు. అవసరం లేదు ప్రభునే. ఒకవేళ నువ్వు గతంలోనే అన్నా, నువ్వెవరు నన్ను ఆశీర్వదించడానికి అన్నట్లుగా నువ్వు కాలదన్నుకుంటే దేవునికి స్తోత్రం. ఇంక చెప్పేది ఏముండదు. మిక్కటంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు పదే పదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా ఉన్నాను మీ పట్ల నా ప్రణాళిక కలిగి అని ఆయన చెప్తా ఉన్నాడు. మూడవదిగా 2 విషయాలు క్లియర్ చేశాను నేను. మూడవదిగా దైవజనుడు చివరిలో ఇచ్చే ఆశీర్వాదం. ఓ దైవజనుడు అంటా ఉన్నాడు, ఆయన అంత పొడుగ్గా ఆశీర్వాదం ఏంటంది, అది తప్పు లేఖనపు కాంచులో అని. సరే, నీ వైపుకే వస్తా నేను. కొరింథీ పత్రిక అయినా, పౌలు రాసిన ప్రతి పత్రికలో ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు మీకు తోడై ఉండునుగా. కానీ కొన్ని చోట్ల తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసం మీ అందరికీ తోడై ఉండునుగా. కానీ అది నా ఇంటి ముందాడ లేవంగా ఎవరో కూడా చూసి చదువుకొని ఆశీర్వాదం పొందాలని అది ఆడబెట్టా. ఏంది? సరే, ఆ కృపలో పలానా ఆశీర్వాదం ఉందని చెప్పబడుతున్న ఆ వాక్యం వింటున్న వారికి అర్థమైద్దా? నువ్వు చెప్పు. ఆ ప్రేమలో పలానా దీవెన ఉన్నదన్నది ఆ వ్యక్తికి అర్థమైద్దా? ఈరోజు తెలుగునే 4 పర్యాయ అర్థాలు వచ్చే మాటలు చెబితేనే ఒకళ్ళకి ఎక్కుతుంది, అర్థమవుతుంది. ద్వంద్వ అంటే ఏంది? ఏమో. ద్వంద్వ అంటే 2 అని అర్థం. ద్వంద్వ, ద్వితీయ అనే మాటలకు పర్యాయ పదాలు 2 అనే అక్షరానికి, 2 అనే సంఖ్యకి ద్వితీయ, ద్వంద్వ అనేది పర్యాయ పదాలు. ఈ 3 వివరణ ఇస్తేనే అవతల వ్యక్తికి అర్థం అవుతుంది. ఇప్పుడు దైవజనుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టే, అమ్మ ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నా ఎడల పలికాడని చెప్పని సదరు ఆ వ్యక్తి దాన్ని స్వతంత్రించుకొని ప్రభు కృపలో వర్ధిల్లుతుంది. రంధ్రాన్వేషణ చేసి నువ్వు ఏ వ్యక్తిని ఆధ్యాత్మికంగా బలపరచగలిగావు ఒక దైవజనుడుగా? ఈ లోపాలు, లోటుపాటులు పట్టుకొని సర్వసంపూర్ణ సత్యం ఏంటో వివరించావా నీ సంఘానికి? ఒక్క వ్యక్తినైనా ప్రార్థనా పరురాలుగా నువ్వు మార్చావా? ఒక్క వ్యక్తినైనా సత్యాశక్తి కలిగి బ్రతకాలనే తపనతో రగిలేలాగా నువ్వు నిలబెట్టావా? ఒక్క వ్యక్తినైనా ప్రయోజకరమైన పాత్రగా చేసి ప్రభు పక్షంగా ప్రోత్సహించగలిగావా? ఒక్క వ్యక్తి అయినా దారి తప్పిన వారి దగ్గర పోయి సమాధానపరిచి దేవునితో ఇది కరెక్ట్ కాదయ్యా, ఇలా ఉండకూడదు, రావాలని చెప్పని పట్టుకొచ్చి దేవునితో అంటుకట్టావా? ఒక్క వ్యక్తినైనా సేవ నిమిత్తమై నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందని చెప్పగలిగావా? చెప్పిన ఆ వ్యక్తిని ప్రోత్సహించగలిగావా? ఆ వ్యక్తి కనపడ్డప్పుడల్లా అయ్యా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, ఇలా ప్రార్థన చేయి, ఇలా వాక్యం చదువు అని చెప్పగలిగావా? ఒక్క వ్యక్తినైనా దేవుడు కోరుకున్న ప్రయోజకరమైన పాత్రగా నువ్వు సిద్ధపరిచావా? నీ బతుకులో అది లేదు.
నీ సేవలు అది లేదు. పిచ్చి పిచ్చి అన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటావు. పక్కనోడు చెప్పితేనేమో అది కరెక్ట్ కాదు. అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధలు, దుర్బోధలయ్యి అతను దుర్బోధకుడు అన్న. యేసు ప్రభు వారు ద్వారా రక్షణ పొందకూడదు, సైతాను గారి ద్వారా రక్షణ పొందని చెప్పాను నేను. యేసు ప్రభువునే నమ్మండి, యేసు ప్రభు రక్తంలో కడగబడండి అని చెప్పాను. ఇక అది దుర్బోధ ఎట్టయితే? ముందు నువ్వు సరిచేయబడాలి, ఒక దైవజనుడుగా, దైవజనురాలుగా. యెహెజ్కేలు గ్రంథంలో అన్నట్టు గొర్రెలను చంపుకొని తినే కాపరిగా, కాపరమ్మగా మీరున్నారు. ప్రభు కృపను బట్టి లోపల నలగొట్టుకుంటా, ప్రార్థనలో గడుపుతా, వాక్యం చదువుతా, అనునిత్యం దేవుని స్వరం వింటూ, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రభు కనుసన్నల్లో ముందుకు అడుగులు వేస్తూ, ఆయన ఆజ్ఞ చొప్పున ప్రతి ప్రాంతానికి కదులుతా, ఆయన నిర్ణయించిన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడేమో ఈ మంచోడికి దుర్బోధకుడు. మరి ఏమనాలా? బాప్తిస్మం ఇవ్వమని భజనలు వాడిని బాప్తిస్మం ఏమొద్దులే, కొద్దిగా ఆగండి, మీరు నిలవబడలేరు, నువ్వు అడగంగానే బాప్తిస్మం ఇవ్వాలా ఏంది అని కబుర్లు చెబుతున్నాగా. మరి ఆ వ్యక్తి ఒకవేళ నశించిపోయి నరకానికి పోతే అప్పుడు ఎవరు తప్పిస్తారు బయటికి? నువ్వు ఆపుచువా? నరకం పోకుండా నేనే ప్రభువా ఆ అమ్మాయిని బాప్తిసం పొందకుండా, ఆ అబ్బాయిని బాప్తిసం పొందకుండా ఆపానని? అసలు నీకు బాప్తిసం ఇచ్చే అభిషేకం ఉందా? ముందు ఒకప్పుడు ఉండదు. ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడానికి దమ్ము చాలదు. ఎందుకంటే ఆ వ్యక్తుల మీద ఉన్న వచ్చి మీద పడి దుమ్ముగా దంచాడు పెడతాయని ఉండదు. ఒకడికి ప్రార్థన చేయమంటే గడ్డ వణికిపోతారు. నేను చూసి ఆ బ్యాచ్ని, ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇవన్నీ వచ్చేది. సగం సరుకు గాళ్ళను ₹10 గాళ్ళు అంటారు వీళ్ళందరినీ. ఈ ₹10 గాళ్ళందరూ అర్ధ చదువు అన్నమాట, పూర్తిగా చదువు కాదు. నువ్వు ఒకవేళ థియాలజీ ఏదన్నా విషయాల్లో గ్రహింపు కలిగి ఉండొచ్చేమో కానీ యేసయ్య పాదాల చెంత తరబీదు పొందుతున్నవాడిని నేను. యేసయ్య కృపను బట్టి ఆయన కోరుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సాధనాన్ని, ఆయన దగ్గర చెక్కబడుతున్న వాడిని, ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తున్న వాడిని. సైతానికి 90% నీ లోపల స్థానం ఇచ్చి, ఓ 10% యేసయ్యకి అవకాశం ఇచ్చి నువ్వు సేవ చేస్తా, నేను సేవకురాలు అంటే ఎట్ట కుదరదు కదా. మా అమ్మ అంటాడు, పలానా కుటుంబం, పలానోళ్ళు, వాళ్ళ దైవజనుడు చెప్పిందే వేదం, ఇంకదే గిరిగీసుకొని ఉంటారు వాళ్ళు అని. నేనన్నా కూర్చోమను, ఆయన పోతాడు నరకానికి, వీళ్ళు పోతారు, పూర్తిగా తేడాగా ఉన్నాడు అతను అని చెప్పాను నేను. దేవుని ఆత్మచేతను నింపబడి, దేవుని ప్రేమ చేతను నింపబడి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పాడనే దైవజనుడు అయితే సదరు దైవజనుడు గౌరవిస్తావు, ప్రేమిస్తావు, సన్మానిస్తావు. ఇక్కడే తేలిపోతే లెక్కలో. పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటావు, దైవజనుల సహవాసాన్ని కోరుకుంటావు. ఇక్కడే వెళ్ళిపోతాయి నీ లెక్కలన్నీ. నాకు ఏ దైవజనుడితో పని లేదు, దైవజనుల ఫెలోషిప్తో అవసరం లేదు. అక్కడ వాళ్ళ వ్యక్తిత్వాలు సరిగా లేకపోతే, సరిగుండే వ్యక్తిత్వాలు సరిగుండే కాడకు వెళ్ళొచ్చు, తప్పే లేదు. నీ ఎదుటిన ప్రస్తుతం నీ కనపడుతున్న దైవజనుడిని నువ్వు సన్మానించే పరిస్థితి నీకు లేకపోతే నీ దగ్గర దేవుడు ఎలా ఉన్నాడు, దేవుని ఆత్మ ఎలా ఉంది? ప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు హెచ్చింపబడతారని. నీ కళ్ళెదురు కనపడుతున్న దైవజనుడికి పిలిచి కుర్చీ వేసి, అయ్యా ఇక్కడ వచ్చి కూర్చోండి అని సన్మానించేటువంటి ఉదారత కలిగినటువంటి హృదయం, అంటే విశాలమైన హృదయం లేనప్పుడు, మొదటి యోహాను పత్రికలో రాస్తుంది కదా మాట,
దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు ప్రేమ ఆత్మ నాలో ఉంది, అది ఇది అని చెప్పేవాడు నీ పక్కనున్న సహోదరుని అంటే సేవకుడిని, లేదా నీ పక్కనున్న సంఘ పెద్దను, పరిచారకులను, విశ్వాసులను నువ్వు ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే నీ దగ్గర ఇంకా దేవుడు ఆడుండు, దేవుని ఆత్మ ఆడుందని చెబుతుంది లేఖనం. దేవుని ఆత్మ లేనప్పుడు ఎవరుంటారు? ఇక సైతాను కూడా దెయ్యంగాడు ఉంటాడు. కాబట్టి బిర్రుగా బిగుసుకొని ఒక నియంత్రణగా సేవ చేస్తూ ఉంటావు. చెప్పాక మొన్న జలు బదులుద్ది ఆశీర్వాదం గురించి చెప్పేటప్పుడని దైవజనుడు ద్వారా రిలీజ్ అయ్యేది ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం మీ అందరికీ తోడై ఉన్నది కాక అనే మాట నేను అననని చెప్పను. కానీ దానిలో ఇమిడి ఉన్నవి చెప్పబడిన వాక్యపు సంగతులు వారి విషయంలో ఆశీర్వాదంగా సదరు దైవజనుడు నువ్వు పలకాలిగా అవే పలుకుతున్నా. దానివల్ల వాళ్ళ నిత్యత్వాన్ని కోల్పోయారా? ప్రార్థనలో చల్లారిపోయారా? అసలు ఈ సంఘం వద్దు, దేవుడు వద్దు అని చెప్పని రోడ్లు బట్టి ఒకప్పుడు కంటే, రక్షణ లేనప్పుడు కంటే ఇంకా దుర్మార్గంగా దరిద్రంగా బ్రతుకుతున్నారు. చెప్పు. అలా చెప్పబడుతున్న దాన్ని బట్టి, ఆశీర్వాదం పలుకుతున్న దాన్ని బట్టి ప్రార్థనలో మండుతున్నారు. దైవ ఆసక్తి కలిగి, వాక్య ఆసక్తి కలిగి, పరిశుద్ధాత్మ ఆసక్తి కలిగి, నేను బ్రతకాలి, మండాలి, నేను ఇంకొక వ్యక్తిని మండించాలని, నా ప్రభు కొరకు రోషంగా నేను బ్రతకాలనే తపనతో ఉన్నారు. తప్ప ఇది. ఇట్లాంటి మంచోడిని దేవుడు ఎట్లాంటి తీర్పు తీరుస్తాడో నాకైతే అర్థం కావట్లా. 4వ విషయం, కొంతమంది వాళ్ళు అనుకున్న విషయాలు జరగకపోతే నేను వెంటనే సమర్పించుకుంటా. నా కన్యత్వాన్ని, ఆడపిల్లలైతే నా కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకుంటా, మగపిల్లలైతే నా యవనత్వాన్ని దేవునికి సమర్పించుకుంటా. నీవు అనుకుంటే ఆ సెక్షన్ జరగదు. దేవుడు అనుకుంటే నీ కన్యత్వాన్ని కాపాడుకోగలుగుతావు, నీ యవనత్వాన్ని కాపాడుకోగలుగుతావు, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు, అలాగే సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతావు, పవిత్రతను కాపాడుకోగలుగుతావు. ఏంది? దేవుని కృపలో దినదినం ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి వర్ధిలతలోకి వెళతావు. నిన్ను బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షితులై రక్షించబడి ప్రయోజకరమైన పాత్రలు అవుతారు. దేవుడు నిన్ను అలా కన్యత్వాన్ని సమర్పించుకొని నీకు సూటిగా స్పష్టమైన సూచనలు నీకు చూపిస్తే నీవు సమర్పించుకోవాలి. నాకు పెళ్ళొద్దు అని ఒక ఆడపిల్లగా, నాకు పెళ్ళొద్దు అని ఒక మగపిల్లగాడిగా నువ్వు సమర్పించుకోవాలి. నా విషయంలో చాలామంది అడిగారు, ఇంత లేట్ అవుతుంది ఏందయ్యా వివాహం విషయంలో అంటే, ఒకవేళ ఇలా సమర్పించుకున్నావా, ఆలోచన ఉందా, లేదా ఏంటి అని అడిగారు. పెళ్లి చేసుకుంటావంటే సమర్పించుకునే వ్యవహారం నాకు అసలు చెప్పలా దేవుడు. హనోకు వలె దేవునితో నడుస్తూ పిల్లలు కలిగి ఆ సంసార ధర్మంలో కొనసాగుతూ అబ్బాయి నాకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. అది క్లారిటీ ఉంది నాకు, ఆ క్లారిటీ నాకు ఉంది. ఇందాక చెప్పబడిన వ్యక్తులు ఎవరైనా మిస్ అయినా ఆయన ఇంకొక ప్రణాళిక కూడా చెప్పాడు, వీళ్ళు మిస్ అయితే పలానా అలా అని చెప్పని ఎవరి మీద మనసు పెట్టుకున్న కాడికి అయిన గాయాలు. ఎవరు పలానా అని చెప్పంటే మనసు పెట్టుకున్న కాడికి అయిన గాయాలు. అందుకే ఆయన ఎవరు అన్నది కన్ఫర్మేషన్ చేయకుండా ఎవరు ముందుకు వచ్చే వాళ్ళే నేను చెప్తాను, నీ భక్తిలో నువ్వు కొనసాగండి. నాకు ఈ విషయంలో జరగలేదు కాబట్టి నేను సమర్పించుకునే ఊగితే ఉపయోగం లేదు. ఒక్కసారి ఊడ్చుకొని పోవచ్చట ఏదో పాపంలో పడి. అప్పుడు దాకా సమర్పించుకోక ముందు దాకా, ఆ మాట అనుకోక ముందు దాకా ఉన్న పరిశుద్ధత మొత్తం ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. బురదలో చెక్కపడ్డ పక్షి కనుక పడినట్టుగా ఎటు కదలేని పరిస్థితుల్లో ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక నింద, అవమానం, ఏదో ఒక తప్పులో చిక్కట పడి ఉంటాం. మిడిమిడి జ్ఞానంతో నేను సమర్పించుకుంటా,
ఈ సెక్షన్లో కాదు. దేవుడు నీకు చెప్పాడా? గతంలో ఎన్నోసార్లు చెప్పే విషయాలు. దేవుడు నీకు చెబితే నీ కన్యత్వాన్ని సమర్పించుకో. అది కూడా క్లియర్గా ఉండాలి నీకు సూచన. యజన్న గారికి క్లియర్గా సూచన ఉంది కాబట్టి సమర్పించుకొని ముందుకు వచ్చి సేవ చేశాడు. దేవనయ్య గారికి కరెక్ట్గా దేవుడు మాట్లాడాడు కాబట్టి సమర్పించుకొని బుడంపాడు దగ్గర గుంటూరు పక్కన హోలీ మినిస్ట్రీస్ అని చెప్పని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన చదువుకుంది తక్కువే. మరి కేసీఆర్కు ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర సీఎంకు ఉన్నటువంటి దాంట్లోనే హాలు, బాత్రూమ్, వాష్రూమ్ అన్నీ, రెస్ట్ తీసుకోవడానికి పరుపు అన్నీ ఉంటుంది ఆ బస్సులో. గిఫ్ట్కి ఇచ్చారు మొట్టమొదటిసారిగా ఆయనకి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఏ ముఖ్యమంత్రికి లేదు. ఆ దైవజనుడికి ఇతర కంట్రీస్ నుంచి ఒక అతను స్పాన్సర్ చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు అడుగుపెట్టి ప్రార్థన చేసి దేవుని పని జరిగించి వచ్చాడు ఆయన. ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు. ఆయన అంటాడు, ఏమంటే ప్రధానమంత్రి నా ముందు నిలబడితే నేను ఆయన మీద చేతులు ఉంచుతానా, నా మీద ఆయన చేతులు ఉంచుతాడా? దేవుడు అంత అధికారం ఇచ్చాడు. నేనే అతని మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తా. అతను నా దగ్గరకు వచ్చి తల వంచి చేతులు కట్టుకొని నిలబడాలా? నాకు ఒక లేదు అంటాడు ఆయన. నేను చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కొన్ని మెసేజ్లు. అంత గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం నీకు ఇస్తానంటే నువ్వెందుకు రావు సేవకుడు? రిటైర్మెంట్ లేదు, పెన్షన్ ఇక్కడ ఏం లేదు, పరలోకంలో ఉంది అంత జీతం అంతా. ఈ భూమి మీద నీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఆయన కల్పిస్తాడు. ఇప్పుడు నేను బతకట్లా, తినడానికి కావాల్సినంత అన్నం, కట్టుకోవడానికి కావాల్సిన వస్త్రాలు, ఒక మనిషి బ్రతకడానికి అవసరమైన అన్ని ఇస్తాడు. ఆయన ఇష్టపడితే ఇంకా రెట్టింపైన హోదా కూడా ఇస్తాడు. తినలేక అల్లాడాల. శాలేమరాజు గారిని చూడండి, ఒకప్పుడు నూకలు కూడా దొరకలేదు, ఆకలి దప్పులతో నేను చచ్చిపోయి ఇన్సూరెన్స్ వస్తే పిల్లలు బ్రతుకుతారనుకున్న పరిస్థితి. కానీ ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తినేసరికి తినలేక కక్కే ఆ పరిస్థితి. వేల మందికి పోషణ, తిండి పెట్టే పరిస్థితి. ఒకప్పుడు లేదు. నా ఆత్మీయ తండ్రి వాళ్ళ ఇంటికాడ కొట్టు పెట్టుకుంటే 10 రూపాయలు అప్పు, పండు మిరగాయ పచ్చడి అప్పి అన్న వెంకటేశ్వర్లు అన్న అని వచ్చేదంట. శాలేమరాజు గారి భార్య. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికారో ఐ విట్నెస్ నేనేనయ్యా అండు మా ఆత్మీయ తండ్రి. శాలేమరాజు గారు మొట్టమొదటి ఆత్మ కూడా ఆయనే. ఈయన ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఆయనేమో పరలోకం పాలసీ, రక్షణ పాలసీ. ఈ కొద్ది కాలంలో ఉన్న పరిస్థితులు చూడమాకండి. నా ప్రభు ఎందుకు ఇరుకు ఇబ్బందులు, పరిస్థితులు అనుమతిస్తాడంటే అలాంటి స్థితిగతుల్లో ఉన్న వారిని నువ్వు నిజముగా ఓదార్చడానికి, నిజముగా హక్కును చేర్చుకోవటానికి, వారి పక్షంగా నిజంగా నువ్వు నిలబడతావు. కొంతమంది యాక్టింగ్ చేస్తారు. మొన్న ఈ మధ్య చూసే ఈ 3 నెలలు 4 నెలలు ఆ యాక్టింగ్ దెబ్బకి ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. అంత ఘోరంగా యాక్టింగ్ అన్నమాట. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏంది, నాకు తెలిసి ఇవే సరిపోయినట్టుంది సమయం అంతా. ప్రస్తుతం మనం చదువుకున్న మూల వాక్యంలోకి వద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూసేవాళ్ళు ఎవరు? దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆశగా కనిపెట్టి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో రక్షణ లేకుండా క్రీస్తుకు బయటుండి నాకు ఆమెలు జరగాలి, నా అవసరం ఇది, నా అప్పు తీరాలి, నా రోగం నయం అవ్వాలి, నాకున్న ఈ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ కావాలి, ఏవేవో ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ కోరికలు ముందు పెట్టుకొని ఆయన బతిమలాడు ఎదురు చూసేవాళ్ళు కొంతమంది. అది ఆయన చిత్తమైతే వాళ్ళ విషయంలో నెరవేరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది దేవుని చిత్తం.
మరి వారు కాకుండా ఎదురు చూసేవాళ్ళు ఎవరు? దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళలో దైవాసక్తి కలిగి దేవుని చిత్తం నేను నెరవేర్చాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని చేతిలో, అంటే యెషయా గ్రంథంలో నా మాట ఉంది, బలవంతుని చేతిలో బాణం వలె, బలవంతుని చేతిలో బాణము వలె ఆయన నన్ను దాచిపెట్టి ఉంచాడు అని అన్నమాట. ఎవరులాగంట? బలవంతుని చేతిలో. దేవునికి మహిమ కలుగును గాక. బలవంతుని చేతిలో బాణములాగా, అంబుల పొదిలో దాచబడిన బాణములాగా ఆయన నన్ను దాచి ఎక్కుపెట్టి ఉంచాడని ఉంది. అయితే ఇలా దేవుని చేతిలో బలవంతుడిగా దేవుని పని బలంగా చేయాలి, నాకు ఆయన శక్తి కావాలని చెప్పని ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఒకవేళ నీ కుటుంబ స్థితిగతులు బాగోకపోయినా, నీ ప్రార్థన జీవితమే అరాకొరగా ఉన్నా, ప్రభు ఆశించినంతగా నేను ప్రార్థన చేయలేకపోతున్నానని సగటు చాలా మందికి ఈ భీతి, అంటే ఈ దిగులు వెంటాడుతూ ఉంటుంది. వారిలో నేను కూడా ఒకడిని. నేను చెప్పగలను, చుట్టూ ఉన్న షెడ్యూల్ అన్ని పరిస్థితులను బట్టి పరిచారకుడిగా ఉన్నప్పుడు నేనున్న ఆసక్తి అంత ప్రార్థన విషయంలో, ఇప్పుడు అంటే అంత క్రమంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. కానీ ఒకప్పుడు అంటే క్రమం ఉండేది, ఒక టైము. ఇప్పుడు ఎవరు ఎటు పిలుస్తారో అర్థం కాని పరిస్థితి. నాకున్న నా వైపు పరిస్థితి ఇది. కొంతమందికి నేను దేవుని కోసం మండాలనుకుంటున్నాను, బ్రతకాలనుకుంటున్నాను, ఆయన సేవ చేయాలనుకుంటున్నాను, ఆయన కొరకు నన్ను నేను పానార్పణంగా పోయబడితే మేలే అనుకుంటున్నాను, హతసాక్షి అవడానికి కూడా ఇష్టపడుతున్నాను, అది ఆయన చిత్తం అయితేనే చాలా మంది ఆతృత పడుతుంటారు, ఆసక్తి కలిగి ఉంటారు. అయితే ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూసే విషయంలో ఎందుకోసం ఎదురు చూస్తున్నావంటే, నువ్వు చెప్పాలా, ఈ భూమి మీద సత్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించే నిమిత్తమై, సర్వ సంపూర్ణ సత్యం అందరికీ ప్రకటించు నిమిత్తమై, సంఘాల్లో ఉన్నటువంటి ఆ గలిబిలంతా తొలగిపోవు నిమిత్తమై, అపవాది ఆరాధనలు బంధించబడాలని, సత్యం ఏంటో ప్రతి ఒక్కరికి ప్రేమతో తేటగా చెప్పాలని, ఆ సర్వ సంపూర్ణ సత్యములో అనేకులను పెంపార చేసి, అంటే పెంచి పోషించి బలపరిచి ప్రయోజకరమైన పాత్రలుగా, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దు నిమిత్తమై, దేవా, సంఘాల్లో పునాది గలిబిలు ఉంది, పరిశుద్ధాత్మ గురించి గలిబిలు ఉంది, సిద్ధాంతాలు బోధల గలిబిలు ఉంది. అదంతా సంస్కరించడానికి, అంటే సంస్కరణ అంటే సరి చేయటానికి నాకు సామర్థ్యం కావాలి అని ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా నా ప్రభు నూతన బలాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు నా ప్రభు. సార్వత్రిక సంఘ సంస్కరణ అంటే కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి ఆ గలిబిలి, వాళ్ళు వెళుతున్నది వారి దృష్టికి వారు కరెక్ట్గానే వెళుతున్నాం అనుకుంటారు. లేఖనం అంటుంది, మచ్చ, డాగు, ముడచ, కళంకం మరి అట్టిది ఏదైనాను లేని వధువైన సంఘం అంటుంది. అట్టిది మరి ఏదైనాను అన్న మాట పక్కన పెట్టి, ఈ ముడచ, డాగు ఇవేనా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూడండి. మధ్యలో నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను
అట్టిది మరి ఏదైనాను లేక. ఇక్కడ మరి చాలా వస్తాయి షరతులు. మరి కళంకమైనను ముడత అయినను. కళంకం అంటే ఏదన్నా మయల, ఏదన్నా మురికి, కళంకంగా బ్రతుకుతున్నట్టే, తలవంపులుగా తెస్తున్నా, ఇట్లా ఏదైనా ఉన్నా. తర్వాత ముడత. ముడత అంటే ఏంటి? చక్కగానే ఉంటుంది పైరుకు సంబంధించిన వ్యవహారం. ఇక్కడ పొలంలో మిర్చి పంట కానీ, కంది లేదంటే పత్తి వేసినప్పుడు ముడత కలిగించేటువంటి తెగులు ఉంటుంది. వరిలో కూడా ఉంటుంది ఆ తెగులు. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి సంబంధమైన వాతావరణ మార్పులను బట్టి కొన్ని వస్తూ ఉంటాయి. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. ఆ మార్పులను బట్టి వస్తుంటాయి కొన్ని విషయాలు. అలాంటిది ఏది కూడా ఉండకూడదు అంటుంది లేఖనం. సంఘాల్లో సంస్కరణ పని ఏంటంటే ఆ వ్యక్తిని ఆలోచనలోకి నడిపిస్తాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఆలోచించండి. నీ అంతలాగా ఇది కరెక్ట్గా నువ్వు చెయ్యాలంటే కడుపును పుట్టిన బిడ్డ సరిగంటలా. ఇప్పుడు సంస్కరణ పని అనేది ఏంటంటే చెబుతాం, వింటే, తీసుకుంటే, సరి చేసుకుంటే ప్రభు కృప ఇంకా అధికంగా అభిషేక రూపేణ వచ్చి ఇంకా ఉన్నతమైన ప్రత్యక్షతలనిచ్చి నీ ద్వారా ఆయన అనుకున్న పని జరిగిస్తాడు. నువ్వు చేస్తే మేము దిద్దుకునేదాన్ని అనుకుంటే సైతాన్ గారు ముద్దు బిడ్డగా తీర్చిదిద్దుకుంటాడు. వాడు అట్టనే ఈడ్చుకొని పోతాడు నిన్ను. ఆయన దైవజనుడు ఒఫిరే గారు అన్నాడు, సంస్కరణ పనికి సంబంధించి నిర్ణయింపబడ్డ వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు ఆ ఆత్మ ప్రేరణకు వారు తట్టుకోలేక మాంసంగా వచ్చి ఈ సంస్కరణ పనిలోకి వచ్చి నిలబడతారు. వాళ్ళను బలవంతంగా పట్టక రావాల్సిన పని లేదు, వాళ్ళకు వాళ్ళే వచ్చారని. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు, నువ్వేం చేయాల్సిన పని లేదు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఎన్నిక చేసుకుంటే వాళ్ళు ఊరక కుదురుకొండలేరు. ఆత్మ ఎప్పటికప్పుడు నెమ్మది లేకుండా నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది, పట్టకొస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటా పో. నీ వంతుగా నీవు ప్రేమతో సదరు ఆ వ్యక్తి అవతల దైవజనుడు గౌరవిస్తూనే, అయ్యా సిద్ధాంతాలు ఇలా పరిస్థితులు తేడాగా ఉన్నాయి, నీ బోధలు ఇక్కడ తేడాగా ఉంది, ఇదిగో ఇది పరిస్థితి, ఇది సర్వసంపూర్ణ సత్యం అని చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠ మెదుట నువ్వు చెప్పినట్టు సాక్ష్యం ఉండాలి. లేకపోతే ఇక వాళ్ళ కర్మ, చేసేదేం లేదు. ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూస్తా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, బలపరుస్తాడు. ఆయన అనుకున్న శ్రేష్టమైన పాత్రగా నిన్ను చేస్తాడు. ఆ నూతన బలం పొందిన వాళ్ళంట పక్షిరాజు యవ్వనం వలె. చాలా మంది చెప్పారు, గతంలో కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది. ఈ పక్షిరాజుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దానికి నిండా 51 సంవత్సరం ఏమో వస్తే ఇక దాని మరణ గడియలు అంటవి. దాని మరణ గడియలు, ఆ మరణ గడియలు బాగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన ముక్కుతోనే తన ఒంటి మీద ఉన్న ప్రతి ఈకను పీకేసుకుంటాడు. తన ముక్కుతో తను ఆ కొండ పేటు మీద ఉన్నటువంటి ఆ బండకేసి కొట్టుకొని ముక్కంతా ఉడబీకూడదు. కొన్ని రోజులు అలా తను ఆహారం తీసుకోకుండా మౌనంగా తను ఎండగట్టుకున్న తర్వాత మళ్ళీ క్రొత్త రెక్కలు వస్తాయి, క్రొత్త ముక్కు వస్తుంది, క్రొత్త యవనం వస్తుంది. ఇక దాన్ని తట్టుకోవటం వల్ల కాదట, దాన్ని తట్టుకోవటం వల్ల కాదు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పక్షిరాజు చరిత్ర అని సెర్చ్ చేస్తే మీకు దాని చరిత్ర కనపడుతుంది.
దాని అవసాన స్థితి అంటే వృద్ధాప్యం ముందు, అవసాన కాలం అంటే వృద్ధాప్య కాలం. ఆ కాలానికి బాగా ఎత్తైన కొండ మీద ఎవ్వరు లేని దాన్ని గమనించినటువంటి బాగా ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళిపోతుంది. దేవుని కొరకు నువ్వు ఏకాంత ప్రాంతంలో నువ్వు కాల్చుకొని కడుపు మార్చుకొని యథార్థంగా దేవుని ఎదుట కనిపెడుతున్నట్లయితే నా ప్రభు నిన్ను కూడా పక్షిరాజు యవ్వనం వలె బలమైన పరిశుద్ధాత్మ చేత నింపి బలపరిచి, యవ్వన కాలం ముందు పుట్టిన వాని పిల్లలు చేతిలో బలమైన సాధనాలు అన్నట్లుగా ఆయన చేతిలో బలమైన సాధనగా నిన్ను చేసి వాడుకుంటారు. వాడుకునేటువంటి ఆ వ్యక్తిగత అలయక పరిగెత్తటము, సొమ్మసిల్లటం అనేది ఉండదు. చక్కగా నడిచిపోతారు దేవుని మార్గంలో, దేవుని పనిలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పబడ్డ మాటలు గ్రహించండి, దేవుని పాదాలు పట్టుకోండి. నా ప్రభు కృపనిస్తాడు. సత్యాశక్తి కలిగిన ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నూతన బలాన్ని ఇస్తాడు నీకు. నీ పని చేయడానికి నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వంటే మేడగదిలో కనిపెట్టిన వారికి ఏమొచ్చింది? మాయ రోగం వచ్చిందా, కొత్త రోగం వచ్చిందా, లేకపోతే ఏమొచ్చింది? వారు సరిచేయబడ్డారు, ఏక తాత్పర్యంలోకి వచ్చారు, ఏక మనసు ఏక అభిప్రాయంలోకి రావటం ఆలస్యం. బలమైన గాలి ఆ పిమ్మట అగ్ని నాలుకల వలె విభాగింపబడి రావటం వారి పెదాలను కాల్చింది. మొదటిగా వారిని చుట్టూ కమ్మటమే కాదు, పెదాలను కాల్చుటంటే యెషయా గ్రంథము 6:6 ప్రకారము పాపాలు పరిహరింపబడటం, దోషాలు ప్రాయశ్చిత్తం జరగటం. ఏక తాత్పర్యంలోకి వస్తే బలమైన ఆత్మచేత నింపబడి పేతురు అంటాడు, అప్పుడు దాకా అంతకుముందు ఆ యేసెవరో నాకు తెలియదు, ఈ లేదులే అంత పని అయిపోయిందిలే, పోదాం పని చేపలు పడదని బయలుదేరినాడు. ఎప్పుడైతే మేడగదిలో కనిపెట్టారో నా ప్రభు తన కృపను బట్టి బలమైన పరిశుద్ధాత్మ చేత నింపితే, ఏ యేసు ప్రభు అని మీరు చంపారు అన్నాడు. అంతకుముందు ఒక ఆడపిల్ల అడిగితే నేను ఎరగన్నాడు. మన నల్లగాగలే నాయకుడు లేడని పక్కకు పోయాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడంగానే భూమి మీద నీ కుమారుని పంపించిన దానికి మేము ప్రతీకలుగా ఉన్నాము, సాక్షులుగా ఉన్నాము, పనివారిగా ఉన్నాము. ఆ యేసు ప్రభువారు మాకు అప్పచెప్పిన పని చేయడానికి మాకు కృప కావాలి, అభిషేకం కావాలి, బలము కావాలి, సామర్థ్యం కావాలి. ఆ పని సంపూర్ణం చేయడానికి కావాల్సిన ప్రతిదీ మాకు ఇవ్వని మేడగదులని కనిపెడితే కావలసిన అన్ని ఇచ్చిన తర్వాత పేతురు అంటాడు, ఏది తిక్కగా మాట్లాడుతున్నారంటే ముందేం తాగారు అనుకుంటున్నారు. ఆ మాట వినంగానే పేతురు లేచి, పొద్దున గొంకలేదు, పొద్దున కూడా కాలేదు, మధ్యములో మచ్చులు కాలేదయ్యా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని వివరణ ఇచ్చి, మీరు ఏ ఊరినైతే యేసు ప్రభువుని చంపారో ఆ యేసు ప్రభు వారికి సాక్షులు మేము, ఆయన ద్వారా చెప్పబడిన పనికి మేము పనివారం అన్నాడు. దేవుని పని కోసం నువ్వు బలం అడిగితే ఖచ్చితంగా నూతన బలం ఇస్తాడు. పక్షిరాజు కనుక ఏకాంతంగా తన శక్తిని కోల్పోతున్నాను అనుకున్నప్పుడు ఏకాంత ప్రార్థనలో ఏకాంతంగా వెళ్ళిపోయి తన అయోగ్యతను అంతటిని దేవుని ఎదుట ఒప్పుకున్నట్టుగా రెక్కలు ఈకలన్నీ పీక్కొని తను తాను దుఃఖపరుచుకున్నట్లుగా చరిత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోండి, మీ దుఃఖముకు ప్రతిగా సంతోషం ఉంటుంది. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి, వ్రతము పోని దుఃఖపరచుకోండి. దుఃఖపరచుకుంటే పశ్చాత్తాపంలోకి వెళితే పాపాలు, దోషాలు, ఏ శాపాలను కొట్టివేయబడి సరిచేయబడి ఆయన నిర్ణయించిన ఒలీవ చెట్టు వంటి ఆశీర్వాదం. ఒలీవ చెట్టుకి చావు లేదు. 1000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు కాలం నుంచి ఉన్న ఒలీవ చెట్టు మనం చూస్తున్నాం యెరూషలేము ప్రాంతంలో. అలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు నా ప్రభు. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. అలా ఆశీర్వాదం పొందిన నీవు అలయక పరిగెత్తేదో సొమ్మశిలకగా నడిచి ఆయన పనిలో సాగిపోతావు. అటు కృప
ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు ఇచ్చిన హెచ్చరికలు, 5 విషయాలు ఇచ్చిన క్లారిటీ, నీవే దేవా నీ ప్రజలతో మాట్లాడండి. ప్రవచనం వచ్చినప్పుడు ఆశీర్వాదమా కీడా, వాటి విషయంలో ప్రార్థనలో కనిపెట్టి కీడైతే తప్పించు, ఆశీర్వాదం అయితే నాకు క్లియర్గా చూపించు ప్రభు అని అడగాలి. దేవా ఇదిగో వివాహం విషయంలో కూడా నువ్వు క్లారిటీ చేస్తున్నావు, సమర్పించుకునే వారి విషయంలో క్లారిటీ ఇస్తున్నావు, చివరి ఆశీర్వాద ప్రార్థన విషయంలో క్లారిటీ ఇస్తున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఏ విషయాల్లో నువ్వు క్లారిటీ ఇచ్చావో ఆ విషయాలు గౌరవంగా వారు స్వీకరించడానికి, సరి చేసుకోవడానికి సహాయం చేయి. నీ కొరకు ఎదురు చూడటం అంటే ఇదిగో ఈ విషయాలు నిమిత్తమై ఎదురు చూస్తే ఖచ్చితంగా నూతన బలం ఇస్తావని ఏకాంత ప్రార్థనలో మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని కనిపెట్టినప్పుడు పక్షిరాజు యవనం వల్ల మా ఆధ్యాత్మిక జీవితం యవనంగా మార్చబడుతుందని, సమస్యలక పరిగెత్తుతూ అలేక పరిగెత్తుతూ సమస్యలక నీ మార్గంలో నడుస్తామని ఇదిగో తండ్రి, ఇదిగో ఇది కిటుకు అని చెప్తున్నావు. విన్న ఈ మాటలు మా హృదయాలు పదిలపరచు, నీరు కట్టి ఫలింపచ్చి, దుష్టుడు దొంగిలించక అభ్యంతరాలను బట్టి పక్కకు నెట్టేయక పరిశుద్ధాత్మ సంస్కరణ పని నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డ వారిని ఆ ఆత్మ ఊరికినే ఉంచదు అని చెప్పారు అయ్యగారు చెప్పారు. నన్నైతే వారు ఉండనేట్లేదు, నీ చిత్తంలో నిర్ణయింపబడ్డావా, నీ సంఘంలో నీవు ఎంచిన వారిని నువ్వే నడిపించు, నీ కార్యములు జరిగించు, సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నీకు అప్పచెప్పుకున్నాం. కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటు ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను. బంధించి అయిపరిచిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగునుగా, నెరవేర్చబడునుగా. యేసు నామములో త్వరపెట్ట జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. ముందున్న సంఘ క్రమాలు, వారంలో ఉన్నటువంటి ప్రయాణాలు, పనులు, ప్రతి విషయంలో చూడండి. ఆదివారం ఆరాధనలో మీరు చూడండి. ఈ నామ ఘనత కొరకు సమస్తమును జరిగించండి. ఈ ప్రాంత ప్రజలు, సంఘ బిడ్డలు, సంఘాలు, సేవకులు, వారి కుటుంబ సేవలు అందరినీ చేతులు కాపాడు. వారి పనిపాటులు, సంఘ క్రమాలు, సంఘాల విషయంలో నువ్వు కృప దయచి, నీవు ప్రేమించి ఇచ్చిన సంఘము మాకు ఇచ్చిన పరిచయం, ఆ పరిచయ విషయంలో కృప నువ్వు, సంఘ బిడ్డల విషయంలో కృప చేసి, కొత్త ప్రాంతాలకు వెళ్ళమంటున్నావు, మార్గం సరళపరచు. సంఘంలో అవసరతలు ఎన్నో నీ కృప చేత తీర్చు, అన్ని విషయాలు కృప చూడు, సహాయం చేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి సమస్తం పొందుకు నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి, ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలకు పనిపాట్లు, రక్షణ కార్యం, రక్షణ మార్గంలోకి వచ్చేలాగా కృప కలిగి వర్ధిల్లునట్లును, అలాగే సంఘాలు, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలు, సంఘ బిడ్డలకు, సేవకులకు ప్రభు మికటంగా ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యకు పరిచయ ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు ప్రార్థిస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న, అన్ని విధాలు సహకరిస్తున్న వారికి, కుటుంబ సభ్యులకును, అలాగే ప్రభు కొరకు ఎదురు చూసే రీతిగా ఉన్న వారందరికీ ఆ నూతన బలమును, పక్షిరాజు వంటి యవనత్వాన్ని ఇచ్చి ఆయన పనిలో అలయక పరిగెత్తేలాగా, సమస్యలుగా నడిచేలాగా ఆయన పని సంపూర్ణం చేసి ఆయన కృపకు పాత్రులైన చెయ్యనుగాక, ఆయన కృప చెయ్యనుగాక. అలాగ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రభు యేసు రక్తమునకే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్.
అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవంత ప్రమాదకర విగ్రహం ఈ లోకంలో కుల గృహ దేవతలు దేవుడు ఎదుట చేయబడ కీడు ఏదున్నా అన్నిటి కూడా అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. వాటిని ఆశ్రయించిన వారి విషయంలో నీకు అప్పచెబుతున్న యెహోవా ఆమేన్. యేసు రక్తమునకి జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.